మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబరు 9295909819. అయితే ఇప్పుడు మనము మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. ఇది ఇక్కడ ఏ రాసులలో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పటి వరకు సంచరిస్తున్నాయి, ఎప్పటి నుంచి అనేటువంటిది ముందుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రవి తీసుకున్నట్టయితే 14 తారీఖు 5వ నెల 2025 నుండి వృషభంలో ప్రవేశిస్తారు. దీన్ని వృషభ సంక్రమణం అంటారు. అంటే 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీకు మేషంలో సంచారం జరుగుతున్నది. తదుపరి 14వ తారీఖు 5/5/2025 నుండి వృషభంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం జరుగుతోంది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో జరుగుతోంది. మేషరాశి వారికి 4వ స్థానంలో సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము మే 9వ తారీఖు వరకు సంచరించి తదుపరి 22 రోజుల పాటు మిథునంలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొద్ది రోజులు మాత్రమే, అంటే 16వ తారీఖు వరకు మాత్రం 5వ నెల మే నెల 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన ఎప్పుడు వక్రగమనం కాబట్టి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తారు. తదుపరి మేషరాశి వారికి వ్యయ స్థానంలో శని, శుక్ర, బుధ, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం అంతా కూడా నెల మొత్తం మే నెలంతా కూడా మేషరాశి వారికి వ్యయ స్థానంలోనే సంచారం జరుగుతున్నది. ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థమవుతున్నది. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రము మీనంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28 రోజులు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 16వ తారీఖు వరకు మీనంలో అంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా వారు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 11వ స్థానంలో సంచారం జరుగుతుందండి. అయితే ఇప్పుడు సంచారం గురించి చెప్పుకున్నాం. మీనరాశి వారికి మే నెల 2025వ తారీఖున 25వ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశి వారికి రాహు 16వ తారీఖు వరకు జన్మంలోనే సంచారం చేస్తున్నారు. జన్మంలో రాహు ఏ మాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అందుచేత మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మమాశ్చర్యాలు అంటుంటారు కదా, అంతఃశత్రువులుగా వీరు విజృంభించే అవకాశం ఉంటుంది. తద్వారా మన ప్రవర్తనలో, మన ఆలోచనలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా విషక్రిముల ద్వారా కూడా, అంటే దోమలు కావచ్చు, తేళ్లు కావచ్చు, జెర్రులు కావచ్చు, పాములు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, బల్లి కావచ్చు, వీటి వల్ల కూడా అపకారం జరిగే అవకాశం ఉన్నది అని రాహు యొక్క ప్రభావం వల్ల. ఓకే, తదుపరి 17వ తారీఖు నుంచి వేయిలో పోతాడు. ఇందాక మనం కుంభం గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పేసుకోవడం జరిగింది. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం మీనంలోనే జరుగుతోంది. అంటే వీరికి కూడా ఏలినాటి శని జన్మంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏలినాటి శని 3 రాసుల్లో జరుగుతూ ఉంటుంది. జన్మంలోనూ, వ్యయంలోనూ, ద్వితీయంలోనూ. ఈ మూడిట్లోనూ కూడా వేరువేరు ఫలితాలు, దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ జన్మంలో ఉన్నప్పుడు దుష్ప్రభావాలు కొంచెం మనం భరించలేనిగా ఉంటుంది. శరీరానికి సంబంధించినటువంటి
విషయం కాబట్టి అనారోగ్యం ఎక్కువగా పొడచూపే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ మామూలు కామన్గా అన్నీ ఉంటాయి అనుకోండి ఆయనకి సంబంధించినటువంటి. ముఖ్యంగా తనుభావం కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు అవి ఎక్కువగా ఉండే అవకాశం బాగా గోచరిస్తూ ఉంటుంది. అందుచేత మీరు తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం, కానీ ఇక్కడ ఏలినాటి శని కాబట్టి 7.5 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు గతించిపోయింది మనతోటి 30వ తారీఖు. అయితే ఇంకా 5 సంవత్సరాల పాటు భరించవలసి ఉన్నది శని యొక్క దుష్ప్రభావం. కాబట్టి మీరు శనికి జపం చేయించుకోవడం చాలా మంచిది. అలాగే రేపు 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేసుకోవడం బ్రాహ్మణుడు దొరికితే చేయించుకోండి. లేదా నవగ్రహాలు ఉంటే నవగ్రహాల దగ్గరికి మీరే వెళ్ళి కొంచెం నువ్వుల నూనె కొనుక్కొని వెళ్ళి ఆయన వేయండి. లేదా ఇన్ని నువ్వులు తీసుకుని ఒక 1/2 కేజీ నువ్వులు నల్లవి, అంటే నల్ల అంటే రంగు వేస్తున్నారండి ఈ మధ్య, అది కాదు, సహజ సిద్ధమైనటువంటివి, అవి బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి చింతగింజల రంగులో ఉంటాయి. వాటిని తీసుకుని ఒక 1/2 కేజీ తీసుకుని రోజు ఒక 41 రోజుల పాటు ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి. కాసిన నువ్వులు ఒక చెంచాడు తీసుకుని వెళ్ళి ఆ శనీశ్వరుడు యొక్క పాదాల దగ్గర వేయండి, నమస్కారం చేసుకోండి 41 రోజులు. ఆ 41 రోజులు అయిపోయిన తర్వాత 1.25 కేజీ నువ్వులు తీసుకొని ఏదో బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పించుకొని ఆ నువ్వులు దానం ఇచ్చేసేయండి. ఇచ్చేసినట్టయితే అది యొక్క శని భగవాన్ యొక్క కృప మీ మీద కలుగుతుంది. ఆ దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తుంది. ఆయన పడ్డంటే ఆయనకి, ఆ బ్రాహ్మణుడికి ఆ భగవంతుడే ఆ శక్తినిచ్చాడు, దానం తీసుకుంటాడు, దాన్ని మళ్ళీ వదిలించుకోగలడు. కాబట్టి అత్యంత మీరు ఆ విధంగా 41 రోజులు నేను చెప్పిన విధంగా చేయండి. అలాగే ఇందులో చాలా రకాలు ఉన్నాయి శనీశ్వరుడికి సంబంధించిన కూడా. దానిలోకి అదృష్టం ఏంటంటే 22వ తారీఖున హనుమ జయంతి వస్తుంది. హనుమ జయంతి కూడా శని ప్రభావం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అని శాస్త్ర ప్రమాణం ఉన్నది. సుందరకాండ పారాయణ అని, హనుమాన్ చాలీసా అని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పురాణ కథలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనకి చెప్పడానికి సమయాభావం కాబట్టి ఆ 2 కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ మీనరాశి వారికి, ఈ శని భగవాన్ యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడడానికి. అట్లాగే ఇక్కడ 3 రోజుల పాటు బుధుడు జన్మంలో ఉన్నారు. తదుపరి 2వ స్థానంలోకి అయినటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 3 రోజులు పక్కన పెట్టినట్టే దుష్ప్రభావం ఉంటుంది. ఆ 3 రోజులు పక్కన పెడితే 2వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇది కుటుంబానికి ఆదాయం పెరుగుతుంది, పిల్లలు చదువు బాగా చదువుకుంటారు, అలాగే మాట సౌమ్యంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుని యొక్క మంచి ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే శుక్ర భగవాన్ యొక్క సంచారం జన్మంలోనే శుక్ర భగవాన్ యొక్క సంచారం అంటే అది ఉచ్చస్థానంలో కూడా ఉన్నారు. అయినా చాలా మంచి ప్రభావం ఉంటుంది. అంచేత అన్ని సుఖాలు పొందగలుగుతారు, మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే లలిత కళలకు సంబంధించినటువంటివి వారు ఎవరన్నా ఉన్నట్టయితే వారందరికీ కొంత ప్రోత్సాహం లభిస్తుంది. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలని శుక్ర భగవాన్ ప్రసాదిస్తాడు. అలాగే షేర్ మార్కెట్కి సంబంధించి ఎవరైనా పెట్టుబడి పెడుతూ ఉంటారో షేర్ మార్కెట్లో వాటిలో అటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇక్కడ శుక్ర భగవాను కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మొత్తం ఇక్కడ జరుగుతున్నది. ఇంకా రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో జరుగుతోంది. ద్వితీయ స్థానంలో 14వ తారీఖు వరకు ఉంటారు. ద్వితీయ స్థానంలో రవి యోగించజాలడు. తదుపరి తృతీయ స్థానంలో అంటే వృషభంలో 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు. ఈ 3వ స్థానంలో మాత్రం అందరి యొక్క సహాయ సహకారాలు మనస వాచ కర్మ, ఇంట బయట ఆఫీసులు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వ్యవసాయ స్థలంలో అనేక రకాల వృత్తులు ఉన్నాయి. అనేక రకాల కొత్త వృత్తులు, ఆనాడు శాస్త్రాల్లో లేని వృత్తులు కూడా ఈరోజు చాలా ఉన్నాయి. వాటి ఎవరు ఏ వృత్తి చేసినా అక్కడ అందరూ కూడా మీకు అక్కడ పనిచేసేటటువంటి మిత్రులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో గురు సంచారం 9 రోజుల పాటు. తదుపరి చతుర్థ స్థానంలో ఒక మిగతా నెలంతా కూడా అక్కడ మీకు సంచారం జరుగుతున్నది. అయితే గురు సంచారం మాత్రం మీకు తృతీయంలో కానీ చతుర్థంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. తృతీయంలో ఉన్నప్పుడు ఎవరి సహాయ సహకారాలు అందవు. 4వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే
ఇల్లు ఏదో రిపేర్ చేయించాలనుకున్నారు, లేకపోతే కొనాలనుకున్నారు, స్థలం కొనాలనుకున్నారు, లేదా కారు కొనాలనుకున్నారు, ఏమనుకున్నప్పటికీ అది నెరవేరేటటువంటి అవకాశం ఉండదు. అలాగే విద్య విషయంలో ఇంకా మీరు విద్యార్థులుగా ఉన్న విద్యకు ముందుకు వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ విధంగానే పిల్లలు చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా కొంచెం వెళ్ళటానికి అంటే చదువులో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం ముఖ్యంగా సంతానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారు చదువులో ముందుకు వెళ్ళలేకపోవటం, ఆటల మీద శ్రద్ధ చూపించటం, తద్వారా గాయాలు చేసుకోవటం, చెడు స్నేహాలు పెట్టడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి మంచి కంటే పిల్లలు ఏంటంటే పెద్దలైనా కూడా ప్రపంచంలో ఎవరైనా కూడా మంచి కంటే చెడుకే త్వరగా ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలిసి తెలియని వయసు కాబట్టి ఏది మంచి ఏది చెడ్డ అనేటటువంటి విషయాన్ని గ్రహించేటటువంటి జ్ఞానం వాళ్ళకి ఉండదు. కాబట్టి దాన్ని దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులదే. కాబట్టి పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళు మంచి చెడ్డలు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వాడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా పాడైపోవటానికి ఆ రోజుల్లో కంటే అంటే మా రోజుల్లో కంటే ఈ రోజున అనేక వేల రెట్ల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోవాలి. ఆడ మగ అనేటువంటి తేడా లేదండి. అందరినీ కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఈనాటి కాలంలో ఉన్నాయి. చేత ఇకపోతే 6, 7 2 స్థానాల్లో అంటే ముందుగా చెప్పాలంటే 7వ స్థానంలోను, తదుపరి 16వ తారీఖు వరకు 7వ స్థానంలో, తదుపరి నెలంతా కూడా 6వ స్థానంలోను కేతుగ్రహ సంచారం జరుగుతుందండి. 7వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితములు ఇవ్వజాలు. భార్యాభర్తల మధ్యన లేదా భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో అంటే వక్రగతి ద్వారా సంచారం రాశి నుంచి రాశి మారారు. అప్పుడు మిగతా నెలంతా అంటే 17వ తారీఖు నుంచి నెలంతా కూడా మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏదైనా రుణాలు చేయాలనుకుంటే రుణం లభిస్తుంది. అట్లాగే మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర రుణం తీసుకున్నట్టయితే తీర్చలేకపోతూ ఉంటారు. డబ్బులు చేతిలో ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. అటువంటి అప్పులు తీర్చేయగలుగుతారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తూ ఉంటాయి. మంచి హుషారుగా ఉండగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు 6వ స్థాన సంచారం వల్ల మీకు కలుగుతూ ఉంటాయి. చేత ఇక్కడ ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చెప్పిన మాత్రం తప్పకుండా ఆచరించండి. సర్వశుభాలు పొందండి. శుభం.